ఎవరైనా దేవుని మందిరము విషయంలో, దేవుని సేవ విషయంలో మంచి అభిప్రాయం కలిగి ఉంటే, దేవుడు కూడా వారి కుటుంబ విషయంలో, వారి విషయంలో, వారి జీవితం విషయంలో మంచి అభిప్రాయం కలిగి ఉంటాడు. కొంతమంది దేవుని ఇల్లుని పాడు చేయటానికి ఉంటారు, అందువల్ల వారి ఇల్లు పాడైపోతూ ఉంది. దేవుని సేవని చిన్న భిన్నం చేసి ముక్కముక్కలు చేస్తే గనక ఆ కుటుంబం కూడా అలాంటి పరిస్థితులకు వెళ్ళిపోతుంది. వెనక ముందు ఆలోచన లేకుండా సేవని పాడు చేసే ప్రజలు పాడైపోయారు. చాలామంది పాడైపోయారండి. నా ప్రియమైన సహోదరులారా, మన సహోదరులు ఎవరైనా ఉన్నప్పుడు మనం వారి క్షేమం కోరుకోవాలి. మన సహోదరులు ఎవరైనా ఉంటే మనం వారి క్షేమం కోరుకోవాలి. మన సహవాసులు ఎవరైనా ఉంటే వారి క్షేమం మనం కోరుకోవాలి. బోయాజ్ అనే ఒక వ్యక్తి దేవుని నమ్ముకున్నవాడు, ప్రార్థనాపరుడు. అతను పొలంలో పనిచేస్తున్న పనివారంతా కూడా ప్రార్థన చేసేవాళ్ళే. ప్రార్థనలకు వెళ్ళేవారు, ప్రార్థన చేసేవారు, వాక్యం చదివేవారు. తన సహోదరుల కూలి పనికి వచ్చారు. బోయాజు పొలంలో పని చేయటానికి కూలి పనికి వచ్చారు. వారి సహోదరులే, తన సహవాసులే, తనతో ఉన్నవారు కొంతమంది పని చేయటానికి వచ్చారు. వాళ్ళు పని చేస్తూ ఉన్నారు. బోయాజు తన ఇంటి దగ్గర నుంచి పొలంలోకి వచ్చాడు. వచ్చినప్పుడు బోయాజు ఏమని పలకరిస్తున్నాడంటే, యెహోవా మీకు తోడై ఉండును గాక. వెంటనే వారు సమాధానం ఏం చెప్తున్నారంటే, దేవుడు నిన్ను దీవించును గాక, పరిశుద్ధమైన దేవుడు నిన్ను దీవించును గాక, యెహోవా నిన్ను దీవించును గాక. మన నోటి నుంచి దీవెన వస్తే ఆ దీవెన తిరిగి మన మీదకే వస్తుంది. ఎదుటివారి క్షేమం మనం కోరుకుంటే ఆ క్షేమం తిరిగి మనకే వస్తుంది.